ట్రాన్స్‌జెండర్‌లు అనగానే చాలా వరకు చిన్న చూపు ఉంటుంది సమాజంలో. కానీ ట్రాన్స్‌జెండర్‌గా ఉంటూ ఆ ఆరోపణలను ఎదుర్కొంటూ కూడా సుమారు 6, 7 సంవత్సరాలు క్రిస్టియన్‌గా ఉండి అందులో జరుగుతున్న మోసాలను ఎండగడుతూ హిందూగా మారి హిందూ సమాజాన్ని కాపాడాలి అన్న ఉద్దేశ్యంతో ప్రస్తుతం హిందూగా తన పోరాటాన్ని సాగిస్తూ ఉన్నారు. ఎం. సుబ్బలక్ష్మి గారు నాతో పాటుగా ఉన్నారు. అసలు దీనికి గల కారణం ఏంటి? ఎందుకు హిందూగా మారారు? క్రిస్టియన్‌గా ఉండి గూడా అసలు అందులో జరుగుతున్న మోసాలు ఏంటి అన్న పూర్తి వివరాలన్నీ గూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం అక్క. జై శ్రీరామ్. అక్క భారత్ మాతాకి జై. అంటే, అంటే నేను మీ డేటా చదువుతున్నప్పుడు క్రిస్టియన్‌గా ఉండి మీరిప్పుడు హిందూగా మారారు అని చెప్పి తెలుసుకున్నాను. ఎందుకు మారాల్సొచ్చింది మీరు? ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో చాలా మంది మతాన్ని మారి బుద్ధి లేకుండా ఉన్నవాళ్ళు చాలా మందున్నారు. అసలు మీరెందుకు మారాలనుకున్నాడు? మనిషి అన్నాక కష్టాలు, సుఖాలు వస్తుంటాయి, పోతుంటాయి. సముద్రం అలలు ఎలా వస్తుంటాయో, పోతుంటాయో మానవుడికి కూడా అలాగే కష్ట సుఖాలు సహజం. వస్తుంటాయి, పోతుంటాయి. వాటిని తట్టుకోలేక, భరించుకోలేక ఓపిక, శక్తి లేని వాళ్ళు, ఆశలకి, కోరికలకి లోబడే వాళ్ళు మతం మారతారు. అలాగే నేను ఒక బాధ్యురాన్ని. నేను కూడా ఒక ఆశలకి, చిన్న చిన్న కోరికలకి లోబడిపోయి మతం మారిపోతే నా కోరికలు తీరిపోతాయేమో అని చెప్పేసని నేను మతం మారడం జరిగింది. నన్ను అలాగే మార్చారు. క్రిస్టియన్‌గా మారారు. క్రిస్టియన్‌గా మారాను. మారిన తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే మన హిందుత్వంలో ఎలాగైతే జీవనం ఎలా సాగుతుందో అక్కడ కూడా అలాగే ఉంటుంది. ఇంకా హిందుత్వంలో ఉంటే దేశం పట్ల, ధర్మం పట్ల, ప్రజల పట్ల, కుటుంబం పట్ల, అన్నదమ్ముల పట్ల, బంధువుల పట్ల, స్నేహితుల పట్ల, అందరి పట్ల ప్రేమ కలిగి ఉంటాం. కానీ ఒక్కసారి కనుక మతం మారితే కనుక అవసరమైతే తల్లి మతం మారకపోతే ఆవిడ చనిపోయినా సరే భోజనం తినకూడదు, విగ్రహారాధనతో సమానం. తల్లిదండ్రులు కూడా ద్వేషించాలి, అవసరమైతే అక్క చెల్లెల్ని ద్వేషించాలి. ఇలాగా ప్రేమాప్యతలకు దూరం అయిపో ఒక శత్రుత్వం, ఒక విషం అనేది ఉంటుండే ఏర్పడిపోతుంది ఆటోమేటిక్ తెలియకోకుండా. ఆ పాస్టర్లు చెప్పే మోటివేషన్ అలా ఉంటుంది. అంటే తల్లిదండ్రులు వేరే మతస్థులు అయ్యి ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. సపోజ్ నేను ఒకసారి మతం మారిన తర్వాత మా అమ్మాళ్ళు మా ఊరి గ్రామ దేవత గండిపోచమ్మ తల్లిని మొక్కేవారు. మా అమ్మ అన్నది, మన చిన్నప్పటి నుంచి నువ్వు పుట్టకముందు నుంచి అమ్మవారి దగ్గరే బ్రతికాము, ఈరోజు నువ్వు ఎక్కడికో మతం మారిపోయి నువ్వు తిన్నంటున్నావు, అసలు ఏం పెట్టినా సరే తిన్నంటున్నావు, ద్వేషించేస్తున్నావు, తప్పు కదా అంటే, అవసరమైతే నువ్వు చచ్చిపోయినా సరే నేను తిన్ను, నువ్వు మతం మారకపోతే అని చెప్పి నేను అడిగిన రోజులు కూడా ఉన్నాయి. అంటే అంతగా మిమ్మల్ని ప్రేరేపించిన విషయం ఏంటి? పాస్టర్లు మోటివేషన్ చేస్తారు. పాస్టర్లు విపరీతమైన మోటివేషన్ చేయడం వల్ల అక్కడ ఆకర్షణీయులుగా చేసి వాళ్ళ స్పీచ్ ఇచ్చేటప్పుడు కూడా నార్మల్గా ఇవ్వరు. బాగా హైప్ తీసుకెళ్తారు వాయిస్. కొన్ని సందర్భాలు స్లో తీసుకొస్తారు. అప్పుడే అది చేస్తారు, కేకలేసేస్తారు, అప్పుడే స్లో అయిపోతారు, అప్పుడే సెంటిమెంట్గా పండించేస్తారు. ఇదంతా ఒక స్క్రిప్ట్. సినిమాకి ఫస్ట్ ఒక కామెడీ వచ్చి, తర్వాత సెంటిమెంట్ వచ్చి, తర్వాత ఫైట్లు వచ్చి ఎలా అయితే ఉంటుందో పాస్టర్ కూడా ఒక లెవెల్గా, ఒక సినిమా లెవెల్లో తీసుకుని వెళ్తాడు. చర్చిలో స్టార్ట్ చేసిన కాడి నుంచి మొదట ప్రార్థనలు అంటారు, తర్వాత సాక్ష్యాలు అంటాడు, తర్వాత మళ్ళీ అద్భుతాలు జరిగినాయి సాక్ష్యాలు చెప్పాలని చెప్పేసి మోటివేషన్ చేయడం, తర్వాత లాస్ట్లో మళ్ళీ ఏడిపించి పరిశుద్ధాత్మ వచ్చేస్తున్నాడు అని చెప్పేసి ఏడిపించేయడం, చప్పట్లు కొట్టించేయడం, ఇలా ప్రార్థన చేపిస్తారు. లాస్ట్కి వచ్చేది ఒక స్క్రిప్ట్. సినిమా ఎలాగైతే ఉంటుందో సెంటిమెంటు, తర్వాత కామెడీ, తర్వాత ఫైట్లు ఎలా అయితే ఉంటాయో పాస్టర్లు కూడా అదే సబ్జెక్ట్లో వెళ్తుంటారు అనమాట. అంటే ఈ సబ్జెక్ట్ నుంచి మీరు ఎలా బయటపడ్డారు? ఎందుకు మీరు బయటపడాలనిపించింది? చూడగా ఈ దారుణాలు చూడగా నాకు విరక్తి కలిగింది. అంటే నాకు నేనుగానే ఈ భారతదేశంలో పుట్టి, హిందూ దేశంలో పుట్టి, ఒక హిందువుగా పుట్టి, ఒక ట్రాన్స్జెండర్ని అయ్యి ఉండి, ఒక ట్రాన్స్జెండర్ని శివపార్వతులతో హిందూ ధర్మంలో పోలుస్తారు సాక్షాత్తు భగవంతుడిగా. అటువంటి ధర్మాన్ని దూషిస్తూ నేను చాలా విపరీతంగా నేను ఉండేదాన్ని. ఒకసారి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా నేను ధ్వంసం చేయడం జరిగింది. హిందూ బంధువులందరూ కూడా క్షమించాలి. ఆ రోజు అలాగా తెలియని వయసులో నేను పాస్టర్లు చెప్పే మాటలు విని హిందూ ధర్మం పట్ల కక్ష పూర్వతలంగా ఉండి ధ్వంసం చేశాను. ఈరోజు ధర్మం తెలుసుకుని ఈరోజు ధర్మం కోసం పోరాడుతున్నాను. నా ప్రాణం పోయినా పర్లేదు అని చెప్పేసి అని, నా ప్రాణం ఉన్నంత వరకు కూడా ధర్మం కోసం పోరాడుతున్నాను. అంటే ఎవరైనా చెప్పారా మిమ్మల్ని ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తన్నండి, అసలు హిందూ ధర్మం వేరే? పాస్టర్లు కంటిన్యూగా చెప్పేది ఏంటంటే, వీళ్ళు దమ్ము ధైర్యంగా వీళ్ళు ఎప్పుడు కూడా బైబిల్ని చెప్పేది 10% అయితే హిందూ ధర్మాన్ని దూషించి 90% చెప్తారు. అలా చెప్పడం వల్లే మన హిందువులందరూ కూడా మతం మారడానికి కారణం. వీళ్ళు చెప్పేది బైబిల్ చెప్పుకోవచ్చు కదా, వీళ్ళ మతం వీళ్ళ గొప్ప అయితే వీళ్ళు బైబిలే చెప్పుకోవాలి, పరాయి మతాన్ని దూషించకూడదు. కానీ వీళ్ళు చేసేది ఏంటంటే 100%, 90% హిందూ ధర్మాన్ని, హిందూ దేవి దేవతల్ని ద్వేషించి రాయిలు, రప్పలు, విగ్రహారాధన పాపం, విగ్రహాలకు దండం పెడితే పాపం, నువ్వు నరకానికి పోతావు, నువ్వు అగ్గి అరగదు, పూరు సావదు,
అని చెప్పుకుంటూ మనుషుల్ని మోటివేషన్ చేస్తూ హిందూ ధర్మాన్ని దూషిస్తూ మన హిందువులందరూ అటు సైడ్ లాక్కుంటూ వాళ్ళ కానుకల కోసం, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ సొంత స్వలాభాల కోసం వీళ్ళు ఇస్త్రీ చొక్కాలు నలక్కోకుండా 4 మాటలు అబద్ధాలు చెప్పి బైబిల్ పూర్తిగా చెప్పకుండా హిందూ ధర్మాన్ని, ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు. ఫేక్ పాస్టర్లు చాలా విపరీతంగా ఎక్కువ. బైబిల్లో కూడా ఒక మాట ఉన్నది, అబద్ధపు బోధకులు వస్తారని చెప్పి బైబిల్లో ఉంది. అది 100% ఇప్పుడు వచ్చి ఉన్నారు. ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా 90% అబద్ధపు పాస్టర్లే, ఫేక్ పాస్టర్లే. నిజమైన పాస్టర్లు 10% కూడా లేరు. వాళ్ళకి నేను సపోర్టు. నిజమైన పాస్టర్లు మన మతాన్ని కానీ మన దేశాన్ని కూడా ద్వేషించరు. అటువంటి వాళ్ళు నాకు 2 పరిచయం ఉన్నారు, 2 ముగ్గురు ఉన్నారు. కానీ ఈ ఫేక్ పాస్టర్లే మన ధర్మాన్ని, మన దేశాన్ని, మన హిందూ దేవీ దేవతల్ని దూషిస్తూ విపరీతంగా విచ్చలవిడిగా మత మార్పిడి చేస్తూ ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు.